అందరికీ నమస్కారం. వాల్మీకి రామాయణం పార్ట్ 46 ఆడియో బుక్ ఉత్తరాఖండ. శత్రుఘ్నుడు ముందుగా తన సైన్యాన్ని పంపి అంతటా ఒక నెల తర్వాత తాను బయలుదేరాడు. 2 రాత్రులు మార్గంలో గడిపిన మీదట శత్రుఘ్నుడు 3వ నాడు వాల్మీకి ఆశ్రమానికి చేరుకున్నాడు. రాముని ఆదేశం మేరకు తాను ఒక మహాకార్యంపై బయలుదేరిన విషయాన్ని శత్రుఘ్నుడు వాల్మీకి వివరించగా వాల్మీకి ఋషి అతనికి అతిథి సత్కారాలు చేశాడు. ఆ రాత్రి శత్రుఘ్నుడు వాల్మీకి ఆశ్రమంలో ఉండగానే అర్ధరాత్రి సమయంలో సీత కవలలైన పుత్రులకు జన్మనిచ్చింది. శిష్యుల నుండి ఈ సమాచారం అందగానే వాల్మీకి భూత రాక్షస బాధలు సోకకుండా కుశలతో జాతకర్మ నిర్వర్తించాడు. అంతటా వాల్మీకి తొలుత జన్మించిన శిశువులను కుశల పైభాగంతోనూ తదుపరి జన్మించిన శిశువును కుశల దిగువ భాగంతోనూ రుద్దవలసిందిగా కొందరు వృద్ధులకు సూచించారు. అందువల్ల మొదటి శిశువుకు కుశుడని, రెండవ శిశుడికి లవుడు క్రింద భాగమని పేర్లు వచ్చాయి. శత్రుఘ్నుడు ఈ వార్త విన్నాడు. సీత రాములకు కవల బాలరు జన్మించారని తెలిసి ఎంతగానో సంతోషించాడు. మరుసటి ఉదయమే శత్రుఘ్నుడు బయలుదేరి 7 రోజుల ప్రయాణానంతరం యమునా నదీ తటాన ఉన్న చ్యవనముని యొక్క ఆశ్రమానికి చేరుకున్నాడు. నాటి సాయంత్రం తీరికగా కూర్చున్న సమయంలో శత్రుఘ్నుడు లవణాసురుని యొక్క బలపరాక్రమాల గురించి చ్యవనమునిని ప్రశ్నించాడు. అందుకు ఋషి బదిలిస్తూ, ఓ రాకుమారా, పూర్వం ఇక్ష్వాకు వంశంలో మాధాంత అనే మహాశక్తివంతుడైన రాజు ఉండేవాడు. సమరోత్సాహ సమన్వితుడైన ఈ రాజు త్రిలోకాలను జయించడానికి సన్నాహాలు చేశాడు. ఫలితంగా దేవతలు సైతం భీతచిత్తులైనారు. అంతటా ఇంద్రుడు మాంధాత వద్దకు వెళ్ళి, ఓ రాజా, దేవలోకాన్ని జయించాలని తలపెట్టే ముందుగా నీవు ముందట యావత్తు భూమండలాన్ని స్వాధీనం చేసుకోవాలి అని సలహా ఇచ్చాడు. మాంధాత మిక్కిలి ఆశ్చర్యంతో, ఓ ఇంద్ర, భూలోకంలో నా స్వాధీనంలోకి రాని వ్యక్తి ఎక్కడున్నాడు అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా దేవేంద్రుడు మధువనంలో నివాసం ఏర్పరచుకున్న మధువపుత్రుడైన లవణాసురుడి పేరు చెప్పాడు. ఇది వింటూనే మాంధాత ఆగ్రహంతో తన సేనను తీసుకుని బయలుదేరాడు. ముందుగా రాజు తన దూతను పంపించాడు. కానీ దూత మధువనానికి రాగానే లవణాసురుడు అతన్ని భక్షించి వేశాడు. అగ్రహోదగ్రుడైన మాంధాత మహారాజు లవణాసురుని సవాలు చేయగా అతను తన భయంకర గదాయుధంతో తన నగరం వెలుపలకు వచ్చాడు. ఒక్క క్షణంలోనే ఆ అజేయమైన ఆయుధం మాంధాత మహారాజును సర్వనాశనం చేసి తన యజమాని చేతుల్లోకి తిరిగి వచ్చింది. ప్రియమైన శత్రుఘ్న, అందువల్ల ఆ రాక్షసుడు ఆహారాన్వేషణకై గృహం నుండి దూరంగా వెళ్ళిన అతను చూసుకుని అతన్ని సవాలు చేసేందుకు నీవు జాగ్రత్త వహించాలి అని చెప్పాడు. మరునాటి ఉదయం లవణాసురుడు జంతువులను వేటాడటానికి అరణ్యానికి వెళ్ళాడు. అతడు లేని సమయంలో శత్రుఘ్నుడు యమునను దాటి మధువన నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు. మధ్యాహ్నానికి లవణాసురుడు గుట్టల కొద్దీ మృత జంతువులను మోసుకుంటూ స్వస్థలానికి తిరిగి వచ్చేసరికి పురద్వారం వద్ద శత్రుఘ్నుడు నిలిచి ఉండటం కనిపించింది. లవణాసురుడు తృణీకార భావంతో కేవలం అట్టహాసం చేసి, ఓరే మూర్ఖుడా, నీవెంత తెంపరవైనప్పటికీ నీ ఆయుధాలేవి నిన్ను కాపాడలేవు. నిజానికి నా భోజన సమయానికి నీవు రావటం వల్ల నా అదృష్టం పండినట్లే అన్నాడు. శత్రుఘ్నుడు సవాలు చేస్తూ, నేను శ్రీరామునికి భరతునికి తమ్ముణ్ణి. నా పేరు శత్రుఘ్నుడు. నీ దుష్కార్యాలకు తగిన ప్రతిఫలంగా నిన్ను వధించటానికై ఇక్కడికి వచ్చాను అన్నాడు. లవణాసురుడు మరోమారు అట్టహాసం చేస్తూ, నా మేనత్త శూర్పణఖకు సోదరుడైన రావణుని రాముడు వధించినప్పటికీ నా సవాలుకు అతను దీటైన వాడని నేను భావించలేదు కనుకనే తృణీకార భావంతో అతన్ని క్షమించి వదిలివేశాను అన్నాడు. అటుపైన ఆ ఇద్దరి యోధుల మధ్య భీకరమైన ద్వంద్వ యుద్ధం ప్రారంభమైంది. అంతటా లవణాసురుడు ఆకస్మికంగా ఒక మహావృక్షంతో శత్రుఘ్ని శిరస్సుపై మోదటంతో అతను స్పృహ తప్పి నేలకూలాడు. తన ప్రత్యర్థి మరణించాడని భావించిన లవణాసురుడు తన జంతు కళేబరాలను ఎత్తుకుని తన నగరంలోకి ప్రవేశించాడు. అయితే ఒక్క క్షణంలోనే శత్రుఘ్నుడు స్పృహలోకి వచ్చాడు. లేచి నిలిచి అతను ఒక అత్యంత శక్తివంతమైన అస్త్రాన్ని తన వింటి నారుపై సంధించాడు. వాస్తవానికి ఆ భయంకరాస్త్రాన్ని చూచిన వెంటనే దేవతలు బీతావాహులై బ్రహ్మదేవుణ్ణి శరణుజొచ్చారు. పితామహుడు వారితో, నా ప్రియమైన దివ్యులారా, ఈ అస్త్రంతోనే మునుపు మహావిష్ణువు మధు కైటబులను సంహరించాడు. ఇప్పుడు దీని అవసరం వస్తుందని తెలిసిన రాముడు ఈ అస్త్రాన్ని
శత్రుఘ్నునికి ఇచ్చాడు. మీరంతా వెళ్ళి ఈ మహారాక్షసుని మరణాన్ని మీ నేత్రాలతో స్వయంగా వీక్షించాలి అని వివరించాడు. అంతటా శత్రుఘ్నుడు ఆ అమోఘాస్త్రాన్ని విడవటంతోని అది మహా అద్భుతంగా ఆకాశంలో దూసుకుపోయి లవనాథుని హృదయాన్ని భేదించడంతో అతను అశువులు వీడి నేలకూలాడు. వీరుడైన శత్రుఘ్నుడు సూర్యుని వలె ప్రకాశించగా అతని అద్భుత విజయానికి గాను దేవతలు ప్రశంసించారు. అటు పిమ్మట శత్రుఘ్నుడు తన సైన్యంతోనూ అనుచరులతోనూ మధువనంలో నివసిస్తూ అక్కడే స్థిరపడ్డాడు. అతను మధుపురి పేర ఒక మహానగరాన్ని నిర్మించగా అనతి కాలంలోనే అది గొప్ప సిరి సంపదకు ఆలవాలమైంది. అటుపైన 12 సంవత్సరాల తర్వాత మాత్రమే చివరకు శత్రుఘ్నుడు అయోధ్యకు తిరిగిపోవాలని నిర్ణయించాడు. శత్రుఘ్నుడు వాల్మీకి ఆశ్రమానికి చేరగానే ఆ మహర్షి అతన్ని అమిత గౌరవాధారాలతో స్వాగతించి సమృద్ధిగా ఆతిథ్యమిచ్చాడు. భయంకర రాక్షసుడైన లవణాసురుణ్ణి సంహరించినందుకు గాను శత్రుఘ్నుని అభినందిస్తూ వాల్మీకి అమిత వాత్సల్యంతో అతని మూర్ధాన్ని మరలా ఆగ్రహించాడు. భోజనానంతరం శత్రుఘ్నుడు కూర్చుని వాల్మీకి రచించిన రామాయణాన్ని సంగీత వాద్యానుగుణంగా లవకుశులు గానం చేయగా ఆకర్ణించాడు. అందులోని కవితాత్మకమైన భావ వ్యక్తీకరణలు హృద్యంగమంగాను శ్రీరాముని దివ్య లీలా వర్ణనను కన్నుకు కట్టినట్లుగాను ఉండడంతో కొద్దిసేపట్లోనే శత్రుఘ్నుని కనుకొలనుల నుండి ఆశ్రువులు జాలువారాయి. సైనికులు కూడా రామచరితను వింటూ వాల్మీకి ఆశ్రమంలో ఆ చరిత్ర అంతా తమ కన్నుల ఎదుట తిరిగి జరుగుతున్నట్లే అనిపించడంతో తన్మయులైనారు. వారిలో ఒక శ్రోత ఆశ్చర్యంతో ఇదంతా తిరిగి జరుగుతుండడం ఎంత అద్భుతంగా ఉంది, మనం కలగంటున్నట్లుగా ఉంది. ప్రియమైన శత్రుఘ్న, ఈ అద్భుత గానాన్ని కూర్చిందెవరో దయచేసి వాల్మీకిని అడుగు అన్నాడు. అందుకు శత్రుఘ్నుడు, ప్రియమైన సైనికులారా, ఈ విషయమై మనం మహర్షిని ప్రశ్నించరాదు. ఎందుకంటే ఆయన ఆశ్రమంలో ఎన్నో అద్భుత సంఘటనలు సంభవిస్తుంటాయి. వీటికి మనం అంతగా ఆశ్చర్యపడటం కానీ అనవసరంగా మన కుతూహలాన్ని ప్రదర్శించడం కానీ తగదు అని సమాధానమిచ్చాడు. ఆ రాత్రి విశ్రాంతి తీసుకుంటున్న శత్రుఘ్నుడు తన పూజ్యాగ్రజుడైన శ్రీరాముని లీలా విశేషాలను వర్ణించి ఆ సాహితీ మాధుర్యాన్ని గురించి తప్ప ఏమీ ఆలోచించలేకపోయాడు. మరునాటి ఉదయమే శత్రుఘ్నుడు బయలుదేరి శీఘ్రమే అయోధ్యకు చేరుకున్నాడు. రాజప్రాసాదంలో ప్రవేశించిన వెంటనే శత్రుఘ్నునికి తన సచివుల చేత పరివేష్టించబడి అపదేవేంద్రుని వలె విరాజిల్లుతున్న రాముడు కనిపించాడు. అగ్రజునికి ప్రాణమిల్లి శత్రుఘ్నుడు, ప్రియమైన రామ, నేను నీ ఆజ్ఞను శిరసా వహించి దుష్ట లవణాసురుణ్ణి వధించాను. నాటి నుంచి నేను మధుపురిలో నివసిస్తున్నాను. నీ దయవల్ల ఆ నగరం అత్యంత భాగ్యవంతమై శోభిల్లుతోంది. నా ప్రియాగ్రజ, ఈ 12 వర్షాలుగా నీ వియోగంలో జీవించిన నేను అత్యంత దుఃఖాన్ని అనుభవించాను. అందువల్ల భవిష్యత్తులో ఇంకెక్కడికి వెళ్లకుండా ఇక అయోధ్యలోనే నివసించడానికి నన్ను అనుమతించాల్సిందిగా నిన్ను వేడుకుంటున్నాను అన్నాడు. రాముడు ఆప్యాయంగా శత్రుఘ్నుని ఆలింగనం చేసుకుని, నా ప్రియ సోదర, నీవు ఇలా మాట్లాడడం తగదు. వీరుడైన క్షత్రియుడెవడు ఇలా దుఃఖం వ్యక్తం చేయటం కానీ సుదూర రాజ్యంలో నివసిస్తూ అసౌకర్యంగా ఉన్నట్లు కానీ భావించడం కానీ చేయరాదు. ధర్మసూత్రాలకు అనుగుణంగా తన ప్రజలను పాలించడం రాజు యొక్క విధి. నీవు మధుపురికి తిరిగి వెళ్ళవలసి ఉంది. అయితే నన్ను చూడటానికై అప్పుడప్పుడు నీవు అయోధ్యను సందర్శించవచ్చుననేది నా అభిమతం. నా ప్రియమైన శత్రుఘ్న, నీవు నాకు ప్రాణాధికంగా ప్రియమైన వాడివి. అందువల్ల తిరిగి బయలుదేరే ముందు దయచేసి వారం రోజుల పాటు ఇక్కడనే ఉండు అని సమాధానమిచ్చాడు. దుఃఖభరితమైన హృదయంతో శత్రుఘ్నుడు సరేనని వారం రోజులు అయోధ్యలలో గడిపిన మీదట స్వీయ రాజ్యానికి బయలుదేరాడు. ఒకసారి ఒక వృద్ధ బ్రాహ్మణుడైన గ్రామీణుడు తన బిడ్డ యొక్క కళేభరాన్ని మోసుకుంటూ రాముని ప్రాసాద ద్వారం వద్దకు వచ్చాడు. శోకాకుల చిత్తడైన ఆ వృద్ధ బ్రాహ్మణుడు, అయ్యో నా కుమారుడా, నా ప్రియమైన బిడ్డ, నేను నా పూర్వజన్మలో ఏమి ఘోర కర్మ చేసినందున నా ఒక్కగానొక్క బిడ్డ మృత్యు పొందవలసి వచ్చింది. 14 ఏళ్ళైనా నిండని పాలబుగ్గల పసివాడు. ఇప్పుడు వీడి తల్లి నేను దుఃఖంతో మరణిస్తాం. నేను చేసిన దోషమేమిటి? నేనెన్నడూ ఒక అబద్ధమాడటము కానీ ఒక మనిషిను జంతువును గాయపరచడం కానీ చేయలేదు. తల్లిదండ్రులు జీవించి ఉండగా వారి పుత్రుడు మరణించడం అనేది రామరాజ్యంలో ఇంతకు ముందెన్నడూ సంభవించలేదు. అందువల్ల నా పుత్రుడు మరణించాడంటే రాముడే ఏదో దోషానికి పాల్పడి ఉండాలి. రాజు తన విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినప్పుడు ఇలాంటి విపరీతాలు
సంభవిస్తాయనేది జగద్విదితం. ఓ రామ, అమాయకుడైన నా కుమారుని నీవు నాకు తిరిగి ఇవ్వాలి. లేకుంటే సతీ సమేతంగా నేను నీ గడప వద్దనే ప్రాణాలను త్యజిస్తాను. ఇంతటితో నీకు బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది. ఓ రాజా, ఇక్ష్వాకు వంశానికి చెందిన గొప్ప పాలకునని చెప్పుకుంటావు. నీవు చేసిన మహాపాపాలు వెన్నాడుతుంటే సుఖ సంతోషాలతో ఎలా బ్రతుకు సాగిస్తావు అంటూ వెలుగెత్తి రోధించాడు. రాముడు హడావిడిగా తన సలహాదారుడైన మార్కండేయ, మౌద్గల్య, కశ్యప, కాత్యాయన, జాపాలి, గౌతమ, నారదులను పిలిపించాడు. ఆ ఋషులందరినీ ఆసీనులను చేసి అభివాదాలు తెలిపిన మీదట రాముడు ఆ వృద్ధ బ్రాహ్మణుని ఆరోపణలను వారికి తెలియజేశాడు. మహారాజు యొక్క వ్యాకులతను తొలగించడానికై నారదుడు ఆయనతో, ఓ మహారాజా, ఈ బిడ్డ యొక్క మరణానికి కారణమేమిటో నేను నీకు తెలియజేస్తాను. ఆ పైన నీకు సముచితమని తోచిన విధంగా వ్యవహరించు. సత్యయుగంలో ప్రతి ఒక్కడు ఆధ్యాత్మికంగా అర్హుడై ఉండి తపస్సును ఆచరించి భౌతిక బంధాల నుండి ముక్తిని సాధిస్తుండేవారు. ఆ స్వర్ణయుగంలో అంతా ధర్మబద్ధంగా నడుస్తుండేది. అకాల మరణాలు సంభవించేవి కాదు. అంతటా త్రేతాయుగ ఆరంభంలో చాతువర్ణ సామాజిక విభాగాలు సృష్టించబడ్డాయి. క్షత్రియులు బ్రాహ్మణులతో వ్యావహారికంగా సమానమైన అర్హతను పొందారు. వారు ఉభయలు తపస్సును ఆచరించడానికి అనుమతించబడింది. ద్వాపర యుగంలో అధర్మం పెచ్చుమీరి అనేక అక్రమ విధానాలను ప్రారంభించబడతాయి. నాటికి వైశ్యులు కూడా తపస్సు ఆచరించడానికి అనుమతించబడుతుంది. కానీ శూద్రులు కూడా తపస్సు చేయకుండా కఠినమైన నిబంధన ఉంటుంది. ఆ తర్వాత కలియుగంలో శూద్రులకు కూడా తపస్సు చేసేందుకు అనుమతించబడుతుంది. వాస్తవానికి ఆ పతన యుగంలో యోగ్యులైన బ్రాహ్మణులు కానీ, క్షత్రియులు కానీ, వైశ్యులు కానీ దాదాపుగా ఉండరనే చెప్పవచ్చును. ఓ రామ, ఈ త్రేతాయుగంలో శూద్రులు తపస్సు చేయటం అనేది ఘోరమైన అపచారం. కానీ నీ రాజ్యంలో ఒకానొక శూద్రుడు అతి తీవ్రమైన తపస్సును చేస్తుండటం జరుగుతుంది. అతనే ఈ బిడ్డ మరణానికి కారకుడు. ఓ మహారాజా, అధర్మవర్తనం అనేది రాజ్యానికి పరమశత్రువు. అందువల్ల ధర్మ విరుద్ధమైన కార్యాలను చేసేవారిని శిక్షించడంలో పాలకుడు విఫలుడైతే అతను నరకవాసానికి పోదగినవాడవుతాడు. అందువల్ల నీవు తక్షణమే ఈ దోషిని కనిపెట్టినట్లయితే ధర్మసూత్రాలను నిలబెట్టడానికి, బ్రాహ్మణ పుత్రుని పునర్జీవితుని చేయటానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పాడు. ఈ సలహాకు సంతుష్టుడైన రాముడు లక్ష్మణునితో, తక్షణమే నీవు ప్రాసాద ద్వారం వద్దకు వెళ్ళి ఆ బ్రాహ్మణునికి అవసరమైన మూలికల ఇచ్చిన మీదట తన బిడ్డ యొక్క మృతదేహాన్ని ఒక తైల పాత్రలో భద్రపరచమని చెప్పు అని ఆదేశించాడు. అంతటా రాముడు మనస్సులోనే పుష్పకరథాన్ని రమ్మని పిలిచాడు. అయోధ్యను లక్ష్మణ, భరతుల సంరక్షణకు వదిలి ఆయన నేరస్తుని అన్వేషించడానికి బయలుదేరాడు. రాముడు మొదట పశ్చిమ ప్రాంతం మీదగాను, తరువాత ఉత్తర దిశగా హిమాలయాల వైపు గగనయానం చేశాడు. ఎక్కడ అధర్మపు చిహ్నం కనిపించకపోవడంతో ఆయన తదుపరి తూర్పు ప్రాంతాల వైపు పరీక్షించి చివరిగా దక్షిణాన అన్వేషణ ప్రారంభించాడు. అక్కడ ఒక మహాపర్వత సమీపంలో ఒక విశాల సరోవరం ప్రక్కనే ఒక తపస్వి తలక్రిందులుగా వ్రేలాడుతూ కఠినమైన తపశ్చర్యను ఆచరించడంలో నిమగ్నుడై ఉండటాన్ని రాముడు చూశాడు. ఎంత గొప్ప తపస్సు, ఎంతటి అచంచలమైన దీక్షా తత్పరతి అని ప్రశంసిస్తూనే రాముడు, ఓ దీక్షాదక్షుడా, నీవెవరో, నీ వర్ణమేమో నాకు చెప్పు. నేను దశరథ నందుడనైన రాముణ్ణి. నీవు నాకు కుతూహలాన్ని కలిగిస్తున్నావు. ఏమి సాధించగోరి ఇంతగా కష్టపడుతున్నావు? స్వర్గలోకాలను కాంక్షిస్తున్నావా, లేక మరేదైనా లక్ష్యం పెట్టుకున్నావా? నీవు బ్రాహ్మణుడివా, క్షత్రియ వీరుడివా, వైశ్యుడివా, లేక శూద్రుడివా? దయచేసి నాకు సత్యం చెప్పు అని అడిగాడు. తానున్న విపరీతాసన స్థితిలో నుండి ఆ తపస్వి బదులిస్తూ, కీర్తివంతుడైన ఓ మహారాజా, నా పేరు శంభుకుడు. నేనొక శూద్రుని పుత్రునిగా జన్మించాను. కానీ ఈ అవరోధాన్ని లక్ష్య పెట్టకుండా నేను నా రానున్న జన్మలో దేవతలుండే లోకాలను చేరుకోవటానికై ఈ తపశ్చర్యలు సాగిస్తున్నాను అన్నాడు. శంభుకుడు తన మాటలు పూర్తి చేయకముందే రాముడు తన భయంకరమైన కరవాలాన్ని ఒరనుంచి దూసి ఆ శూద్రుని శిరస్సును నరికివేశాడు. అన్ని వైపులా పుష్పవర్షం కురుస్తుండగా ఆకాశం నుండి బలారే అద్భుతం అన్న ప్రశంసారావాలు వినవచ్చాయి. అత్యంత సంతుష్టులైన దేవతలు రాముని ఎదుట ప్రత్యక్షమై, ఓ దేవా, మాకెంతో మేలును కూర్చావు. ధార్మిక నియమాలను ఉల్లంఘించి ఈ శూద్రుడు స్వర్గప్రాప్తిని పొందకుండా ఈ ఉత్తమ కార్యంలో నీవు ధర్మ పరిరక్షణ చేశావు అంటూ శ్లాఘించారు. ఇందుకు రాముడు,
సహస్రాక్షుడైన ఇంద్రునికి ముకులిత హస్తాలతో సమాధానమిస్తూ, ఓ స్వర్గాధిపతి, నీవు నా పట్ల నిజంగా సంతుష్టుడు అయినట్లయితే దయతో ఆ బ్రాహ్మణ పుత్రుణ్ణి మరలా సజీవునిగా చేయి. నా స్వీయ దోషం వల్లనే ఆ బాలుడు మరణించాడని, అతన్ని పునర్జీవితంగా చేస్తానని ఆ బ్రాహ్మణునికి నేను వాగ్దానం చేశాను. ఓ సురశ్రేష్ఠ, దయచేసి నా పలుకులను సత్యవచనాలు కానివ్వు అని ప్రార్థించాడు. ఇంద్రుడు సంతోషంగా బదిలిస్తూ, ప్రియమైన ప్రభు, ఆ బిడ్డ ఇప్పటికే పునర్జీవితుడై తన తల్లిదండ్రులను తిరిగి కలుసుకోవడం నిశ్చయంగా జరిగింది. శూద్రుని శిరస్సు నీలకూలిన వెంటనే ఆ బాలుని ప్రాణం తిరిగి వచ్చింది అన్నాడు. కొన్ని సంవత్సరాల అనంతరం రాముడు ద్వాదశ వర్ష జనాంతరవాసంలో తపస్సాధనలు అప్పుడే పూర్తి చేసుకున్న అగస్త్య మహర్షిని సందర్శించాలని నిర్ణయించుకున్నాడు. పుష్పకరదంపై దేవతలతో కూడి ఆయన ఋష్యాశ్రమానికి చేరుకున్నాడు. అంతటా శ్రీరాముడు పూజ్యభావంతో మహర్షికి శిరసా ప్రణామం చేయగా మహర్షి సముచితమైన అతిథి మర్యాదలతో రామునికి స్వాగతమిచ్చాడు. ప్రియమైన దేవా, నా గౌరవ అతిథిగా నీవిక్కడకు రావటం నా మహద్భాగ్యం. పూర్వం విశ్వకర్మచే రూపొందించబడిన ఈ స్వర్ణాభరణాలను స్వీకరించడం ద్వారా దయచేసి నన్ను ధన్యునిగా చెయ్యి అని అగస్త్యుడన్నాడు. రాముడు సమాధానమిస్తూ, ప్రియమైన మహర్షి, బ్రాహ్మణులకు మాత్రమే దానాలను స్వీకరించడానికి అనుమతి ఉంది కానీ క్షత్రియులకు లేదు. నేను స్వీకరించదగిన ఏకైక బహుమానం నీ విలువైన ఉపదేశ వచనాలు మాత్రమే అన్నాడు. అంతటా అగస్త్యుడు, ప్రియమైన రామ, సత్యయుగంలో రాజులు ఉండేవారు కాదు. అందువల్ల ఒకనాడు ప్రజలంతా బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి తమకు ఒక పాలకుని నియమించవలసిందిగా ఆయనను అభ్యర్థించారు. అందుకు స్పందిస్తూ బ్రహ్మదేవుడు ముఖ్య దేవతలను పిలిచి వారి దివ్యశక్తుల్లోని వివిధ భాగాలను దానం చేయమని వారిని ఆదేశించాడు. అనంతరం బ్రహ్మదేవుడు తుమ్మగా ఆయన నాసికారంధ్రాల నుండి క్షుపుడనే రాజు ఉద్భవించాడు. క్షుపుడు భూమండలాన్ని పాలించడానికై ఇంద్రుని శక్తిలోని అంశాన్ని, తన దేహ పరిరక్షణకు వరుణుని శక్తిలోని అంశాన్ని, ఐశ్వర్యవంతుడై ఉండటానికి కుబేరుని శక్తిలోని అంశాన్ని, నేరస్తులను దండించడానికై యమధర్మరాజు శక్తిలోని అంశాన్ని బ్రహ్మదేవుడు క్షుపునికి ప్రసాదించాడు. ప్రియమైన శ్రీరామ, అదే భావనతో నీవు ఈ దివ్యాభరణాలను నా నుండి స్వీకరించాలి అన్నాడు. రాముడు, ప్రియమైన మహర్షి, నీ మాటలకు తలవొగ్గి ఈ ఆభరణాలు స్వీకరిస్తాను. ఇప్పుడు దయచేసి ఇవి నీ వద్దకు ఎలా చేరాయో వివరించు అని అడిగాడు. పూర్వజన్మలోని పాపకృత్యాల ఫలితంగా వ్యక్తి శూద్ర కుటుంబంలో జన్మించడం జరుగుతుందని భావించబడుతుంది. పవిత్ర కర్మలను ఆచరించడంలో నిమగ్నుడై ఉన్న ఉన్నత కులాల వారిని విశ్వాసపాత్రంగా సేవించడం ద్వారా అతను కాలక్రమంలో తన పాప ఫలితాల నుండి విముక్తుడు కావాల్సి ఉంటుంది. అలా చేయకుండా తన పాపకర్మల ఫలితాల సక్రమ ప్రాయశ్చిత్తానికి మారుగా దానికి అడ్డుత్రోవలు త్రొక్కే ప్రయత్నం చేయడం, తనకు అర్హత లేని పవిత్ర కర్మల ఆచరణకు పూనుకోవడం ధర్మాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. ఆ శూద్రుణ్ణి శిక్షించడం కోసం శూద్ర కుటుంబాల్లో జన్మించిన ఇతరులు అలాంటి దురహంకార చర్యలకు పాల్పడకుండా నిరోధించడం కోసమే శ్రీరాముడు సామాజిక వ్యవస్థా పరిరక్షణకు అంకితుడైన ఒక ఆదర్శ మహారాజుగా అతనికి మరణదండన విధించాడు. అయితే నేటి ఆధునిక యుగంలో బ్రాహ్మణ కుటుంబాల్లో జన్మించిన వారు కూడా సర్వసాధారణంగా శూద్రుల కంటే అధమ స్థానంలో ఉన్నందున అలాంటి ధార్మిక నియమాలు ఈ కాలానికి వర్తించవు. ఎందుకంటే ఈ పతన యుగంలో అందరికీ ఆచరణ యోగ్యంగా ప్రతిపాదించబడిన ధార్మిక కర్మ శ్రీకృష్ణ శ్రీరామ దివ్యనామ సంకీర్తనం. అదే అన్ని పాప ఫలితాల నుండి వ్యక్తిని విముక్తిని చేసి భగవత్ ప్రేమను ప్రసాదిస్తుంది. అగస్త్యుడు ఇలా సమాధానమిచ్చాడు. పూర్వం నేటి త్రేతాయుగంలోనే నేని విపులారణ్యంలో తపస్సాధనలు చేశాను. తొలుత కుతూహలంతోనే ఈ అరణ్యంలో ప్రవేశించాను. అలా నాకొక నిర్జనమైన మనోజ్ఞమైన ఆశ్రమం కనిపించింది. అయితే ఆ రాత్రి అక్కడనే గడిపిన మీదట నాకు నేలపై పడి ఉన్న ఒక మృతదేహం కనిపించింది. ఆ మృతదేహం యొక్క సౌందర్యానికి నేను చకితున్నై కొంతసేపు తదేకంగా దాని వంక చూశాను. అంతలో అకస్మాత్తుగా ఒక దివ్యరథం ఆకాశం నుండి అవతరించింది. అందులో ఒక తేజోవంతుడైన పురుషుడు ఉన్నాడు. గంధర్వులు, అప్సరసులు గాన నృత్యాలతో అతన్ని పరివేష్టించి ఉన్నారు. ఆ తేజోమయుడు రథం నుండి దిగి ఆ కళేబరాన్ని భక్షించసాగాడు. అది చూసి నేను ఆశ్చర్యం చెంది, అయ్యో, ఇలాంటి ఘోరకృత్యం ఎందుకు చేస్తున్నావయ్యా అని అతన్ని ప్రశ్నించాను. ఆ పురుషుడు సమాధానమిస్తూ, ఓ మహర్షి, నా పేరు శ్వేతుడు, కీర్తిశాలి అయిన సుదేవుని పుత్రుణ్ణి. నా సోదరుడు సురథుడు. నా తండ్రి మరణాంతరం పౌరులు నన్ను రాజుగా చేశారు.
అంతటా సుదీర్ఘకాలం పరిపాలించిన మీదట నా జీవితకాలం ముగియనున్నదని భావించాను. అందువల్ల రాజసింహాసనంపై నా సోదరుడైన సురధుణ్ణి ప్రతిష్ఠించిన మీదట నేను అరణ్యానికి విశ్రమించాను. చివరకు 3000 సంవత్సరాల కఠిన తపస్సు ఆచరించిన తర్వాత బ్రహ్మలోకాన్ని అధిరోహించాను. కానీ అప్పటికీ నన్ను విపరీతమైన ఆకలిదప్పుల బాధలు వేధిస్తుండడం చూసి ఆశ్చర్యపడ్డాను. అందువల్ల నేను, ఓ ప్రియమైన బ్రహ్మదేవ, అత్యున్నతమైన నీ లోకంలో నివసించే వారికెవరికి ఈ బాధలు లేవు కదా, మరి నేను ఆకలి దప్పులతో బాధ చెందడానికి కారణం ఏమిటి అని ప్రశ్నించాను. అందుకు పితామహుడు, ఓ శ్వేత, నీవు బహుదీర్ఘకాలం తపస్సాధనను ఆచరించినప్పటికీ నీవు ఎన్నడూ దానం ఇవ్వలేదు. ఈ కారణం చేతనే నువ్వు ఇక్కడ బ్రహ్మలోకంలో ఉన్నప్పటికీ కూడా ఆకలి దప్పులు నిన్ను పట్టి పీడిస్తున్నాయి. ఇప్పుడు నీ బాధోప శమనార్థమై నరమాంసమే నీకు భోజనంగా ఉండాలని విధిస్తున్నాను. ఓ రాజా, అగస్త్య మహర్షిని నీవు కలుసుకునే వరకు ఈ శాప ప్రభావం నీవు అనుభవిస్తావు అని సమాధానమిచ్చాడు. అంతటా అగస్త్యుడు, ప్రియమైన శ్రీరామ, విధి ఏర్పరిచిన విధంగా ఒకనాడు నేను శ్వేతుణ్ణి కలుసుకోవడం జరిగింది. తన వేదన నుండి విముక్తుడైనందుకు కృతజ్ఞతాభావనతో అతను ఈ ఆభరణాలను తీసుకోమని నన్ను ప్రాధేయపడ్డాడు అని చెప్పాడు. ప్రియమైన మహర్షి, శ్వేతుడు పూర్వం తపస్సాధనను ఆచరించిన ఈ స్థలంలో ఏ జంతువులు కానీ పక్షులు కానీ లేకపోవడానికి కారణం ఏమిటి అని రాముడు ప్రశ్నించాడు. అగస్త్యుడు ఇలా సమాధానమిచ్చాడు. ప్రియమైన రామ, 4 రకాల వృత్తి విధులతో కూడిన చాతుర్వర్ణ సామాజిక వ్యవస్థను ఏర్పరిచిన మనువు అనే పేరుగల ఒక గొప్ప మహారాజు సత్యయుగంలో ఉండేవాడు. అనంతర కాలంలో మనువు కుమారుడైన ఇక్ష్వాకునికి వారసత్వంగా రాజ్యం లభించింది. అతనికి 100 మంది పుత్రులు కలిగారు. ఇక్ష్వాకుని కనిష్ట పుత్రుడు మందమతి తన సోదరుల మాటను ఎన్నడూ పాటించేవాడు కాదు. అందువల్ల అతనికి దండుడని పేరు వచ్చింది. దండడు వింధ్య పర్వతాలకు శైబల పర్వతాలకు మధ్యలో విస్తరించిన రాజ్యాన్ని స్థాపించాడు. అతని రాజధానికి మధుమంత్రం అని పేరు. శుక్రాచార్యులు అతని ఋత్విజునిగా ఉండేవాడు. సుదీర్ఘకాలం రాజ్యాన్ని పాలించిన దండుడు ఒక రోజున శుక్రుని ఆశ్రమానికి సందర్శించడానికి వెళ్ళాడు. అతను రాగానే ఋషి యొక్క సౌందర్యవతి అయిన పుత్రిక అరజ అక్కడ ఒంటరిగా తిరుగుతుండడాన్ని చూడటం తటస్థించింది. ఆమెను చూచినదే తడువుగా రాజు కామ వివశుడైనాడు. దండుడు బలత్కారంగా అరజను కౌగలించుకుని ఆమెకు ఇష్టం లేకున్నా తన కోరికను తీర్చుకున్నాడు. అనంతరం రాజు తన రాజధానికి తిరిగి వెళ్ళాడు. తరువాతి కొద్దిసేపటికి ఒక శిష్యుడు జరిగిన విషయాన్ని శుక్రుడికి తెలియజేశాడు. ఆయన ఆశ్రమానికి తిరిగి వచ్చేసరికి ఆయన పుత్రిక కన్నీరు కారుస్తూ ఉంది. ఋషి రాజుపై ఆగ్రహించి దండుని రాజ్యంలో అన్నీ పూడిపోయి సకల జీవాలు మరణించేలా ఇంద్రుడు 7 రోజుల పాటు అతని రాజ్యమంతటా ధూళి వర్షాన్ని కురిపించి ఘోర వినాశనం కలుగజేయుగాక అంటూ శపించాడు. అంతటా శుక్రుడు తన ఆశ్రమవాసులందరినీ ఆ అరణ్యం విడిచి వెళ్ళమని ఆదేశించి అరజను మాత్రం అక్కడనే సమాధి స్థితిలో నివసిస్తూ ఉండిపోమని ఆజ్ఞాపించాడు. రామ, శుక్రుని శాపం శీఘ్రమే ప్రభావం చూపగా ఆనాటి నుంచి ఈ అరణ్యం దండకారణ్యంగా పేరుగాంచింది. శ్రీరాముడు ఆ రాత్రి అగస్త్యుని ఆశ్రమంలోనే గడిపి మరునాటి ఉదయం అయోధ్యకు బయలుదేరాడు. తిరిగి వచ్చిన కొద్దిసేపటికే శ్రీరాముడు రాజసూయ యజ్ఞం నిర్వహించాలన్న అభిలాషను వ్యక్తం చేశాడు. భూమండలంలోని రాజులందరిపై ఆధిపత్యం సాధించడం ద్వారా జగదేక చక్రవర్తి ఎవరో ఈ సంక్లిష్టమైన యజ్ఞం నిర్ధారిస్తుంది. భరతుడు రామునితో, ప్రియాగ్రజ, భూమండలంలోని రాజులందరూ నిన్ను పితృతుల్యునిగా గౌరవభావంతో చూస్తారు. అందువల్ల వారికి బాధ కలిగించేది ఏదీ నీవు చేయరాదు. ఈ రాజులంతా నీకు పూర్ణ విధేయులే గనుక ఈ యజ్ఞం చేసి వారి వినాశనానికి సిద్ధమంటూ వారిని భయపెట్టడం నీకు తగదు అన్నాడు. భరతుని సలహాను శ్రీరాముడు ఆనందంతో ఆమోదించాడు. రాజసూయానికి బదులుగా అశ్వమేధ యజ్ఞం నిర్వహించాలని లక్ష్మణుడు ప్రతిపాదించాడు. అశ్వమేధ యజ్ఞం చేయడం ద్వారా పూర్వం దేవేంద్రుడు వృత్రాసురవధ వల్ల కలిగిన పాప ఫలితాలన్నింటి నుండి విముక్తుడైన విధానాన్ని లక్ష్మణుడు ఉదహరించాడు. ఇలాంటి యజ్ఞం ద్వారానే కర్దముని పుత్రుడైన ఇలుడు తన పురుషతత్వాన్ని తిరిగి పొందిన విధాన్ని రాముడు కూడా గుర్తు చేశాడు. శ్రీరాముని లక్ష్మణుని ద్వారా వశిష్ఠ, వాసుదేవ, జాబాలి, కశ్యప మహర్షులను పిలిపించాడు. వారి ఆమోదాన్ని పొందిన మీదట ఆయన సుగ్రీవునికి, విభీషణునికి, తనకు మిత్రులైన ఇతర రాజులందరికీ ఆహ్వానాలు పంపించాడు. అంతటా యజ్ఞాశ్వాన్ని దాని ఇచ్చ మేరకు సంచరించడానికై విడిచిపెట్టడం జరిగింది. తదుపరి నైమిషారణ్యంలో ఆ మహాయజ్ఞం ప్రారంభమైంది.
ప్రపంచం నలుమూలల నుండి మహారాజులు, యువరాజులు అసంఖ్యాకంగా రాగా భరత శత్రుఘ్నులు అమితమైన గౌరవారాధాలతో వారికి స్వాగతం పలికి ఆతిథ్యమిచ్చారు. వారి సౌకర్యాలను చూడడానికి సుగ్రీవుణ్ణి, ఇతర వానరులను నియమించడం జరిగింది. ఋషుల సౌకర్యాలు చూడడానికై విభీషణాదులు నియమించబడ్డారు. యజ్ఞ నిర్వహణ సమయంలో సమృద్ధిగా దానధర్మాలు, అన్న వితరణ జరిగాయి. ఏ ఒక్కరూ గాని నిర్లక్ష్యం చేయబడినట్లు కనిపించలేదు. వాస్తవానికి యజ్ఞశాల పరిసరాల్లో పర్వత ప్రమాణంలో ఎత్తుగా ధనరాశులు, వస్త్రరాశులు పేర్చబడ్డాయి. లక్ష్మణుని సంరక్షణలో యజ్ఞాశ్వం భూమండలమంతటా సంచరిస్తుండగా అలా ఒక పూర్తి సంవత్సరం పాటు వేడుకలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈలోగా వాల్మీకి లవకుశలను పిలిచి, దయచేసి మీరు దేశమంతటా తిరుగుతూ రామాయణ గానాన్ని కొనసాగించండి. బ్రాహ్మణుల గృహాలకు, ఋషుల ఆశ్రమాలకు, మహారాజుల ప్రాసాదాలకు వెళ్ళండి. పురవీధుల్లోనూ పల్లెల్లోనూ సంచరిస్తూ రామాయణ సంకీర్తన చేయండి. అయితే ప్రథమంగా ఎక్కడైతే రాముడు అశ్వమేధ మహాయజ్ఞ నిర్వహణలో నిమగ్నుడై ఉన్నాడో ఆ అయోధ్యకు వెళ్ళండి. అక్కడ సమావేశమై ఉన్న బ్రాహ్మణుల ఎదుట గానం చేయమని రాముడు గనుక మిమ్మల్ని ఆహ్వానిస్తే దయచేసి అలాగే చేయండి. ఒకసారిగా 20 సర్గల చప్పున గానం చేయండి. దానికి ప్రతిఫలంగా ఏమి చెల్లించినా స్వీకరించకండి. కందమూల ఫలాలను తిని జీవించేవారికి కనక భూషణాదులేలా అని మాత్రమే అనండి. రాముడు కనుక మీరెవరి పుత్రులు అని ప్రశ్నిస్తే మేము వాల్మీకి శిష్యులమని సమాధానం చెప్పండి. మహారాజు సకల ప్రాణి జాతానికి తండ్రిగా పరిగణించబడతాడు కనుక ఆయనకు ఏమాత్రం అసంతుష్టి కలగకుండా జాగ్రత్త వహించి రామాయణ శ్లోకాలను సుమధురంగా గానం చేయండి అంటూ సూచనలిచ్చాడు. నీవు చెప్పినట్లే చేస్తామని లవకుశలు బదులు పలికారు. వాల్మీకి పలుకులు తమ హృదయాల్లో సుస్థిరంగా నెలకొనగా ఆ రాత్రి వారు ప్రశాంతంగా నిద్రించారు. అటుపైన లవకుశలు అయోధ్యలోని యజ్ఞశాలలో తంబురమీటుతూ రామాయణేతిహాస గానాన్ని ఆరంభించడం జరిగింది. నిజానికి ఆ ఇరువురు సోదరుల కంఠస్వరాలు, వారి గానాలాపనలు గంధర్వుల గానాన్ని మించిన శ్రావ్యత కలిగినట్లు అనిపించజేశాయి. వారి గాన కళా ప్రావీణ్యతకు శ్రోతలు ముగ్ధులైనారు. అలాగే రాముడు అమితమైన కుతూహలం నిండిన మనస్సుతో అతి శ్రద్ధగా ఆకర్ణించాడు. ప్రజలు ఒకరి వంక ఒకరు తిరిగి వీరి జటాజూటాలను, కృష్ణాజనాలను మినహాయిస్తే ఈ బాలలు ముమ్మూర్తుల్లా శ్రీరాముణ్ణి పోలి ఉన్నారు అని వ్యాఖ్యానించారు. మొదటి 20 సర్గలను విన్న మీదట రాముడు ఈ బుద్ధిమంతులైన బాలలకు 20,000 బంగారు నాణేలను, విలువైన దుస్తులను, ఇంకా వారు ఏది కోరితే అది ఇవ్వు అని లక్ష్మణుని ఆదేశించాడు. అయితే లక్ష్మణుడు ఈ కానుకలను సమర్పించబోగా లవకుశలు కందమూల ఫలాలను తిని జీవించే వారికి కనక భూషణాదులేలా అంటూ వాటిని తిరస్కరించారు. అత్యాశ్చర్యానికి లోనైన రాముడు ఈ ఇతిహాస కావ్యంలో మొత్తం ఎన్ని భాగాలున్నాయి, దీనిని కూర్చిన ఋషి ఎవరు అని ప్రశ్నించాడు. కవలలు సమాధానమిస్తూ, ఓ మహారాజా, వాల్మీకి మహర్షి మాకు ఆధ్యాత్మిక గురువు. నీ జీవన చరిత్రనంతటినీ వర్ణించే ఈ మహత్తర సాహిత్యాన్ని కూర్చిన కవీశ్వరుడు ఆయనే. ఈ కావ్యంలో 6 కాండలున్నాయి. 7వ కాండని ఉత్తరలీలను వర్ణిస్తుంది. నీవు కోరినట్లయితే సంపూర్ణ రామాయణాన్ని నీ యజ్ఞ నిర్వహణ కాలంలో మేము గానం చేస్తామన్నారు. అటు పిమ్మట రాముడు చాలా రోజుల పాటు లవకుశుల గానం చేసిన రామాయణాన్ని అపరిమిత ఆనందంతో ఆకర్ణించాడు. చివరకు రాముడు, ఈ బాలరు సీత యొక్క కవల కుమారులే అయి ఉంటారు, అందులో సందేహం లేదు అన్నాడు. తన కుమారుల పట్ల వాత్సల్యం పెళ్ళుబికి రాముని హృదయం ద్రవించింది. విషయాన్ని బాగా లోతుగా ఆలోచించిన మీదట ఆయన నిర్దోషవర్తులైన దూతలను పిలిపించి, మీరు తక్షణమే వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆయనతో సీత గనుక నిజంగా నిరపరాధి అయితే, ఆమె ఏ కలంకం సోకని పవిత్ర శీలవత అయితే మీ అనుమతితో ఆమె ఇక్కడకు వచ్చి ఇక్కడ సమావేశ పురజనులందరి ఎదుట తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవచ్చు అని చెప్పండి. ఓ దూతలారా, వారి సమాధానాలతో దయచేసి వేగమే తిరిగి వచ్చేయండి. సీత రేపు ప్రాతకాలానికే వచ్చి నా సమక్షంలో తన పవిత్రతను నిరూపించుకొనుగాక అని ఆదేశించాడు. రాముని ప్రతిపాదన విన్న సీత అలాంటి బహిరంగ పరీక్ష తనకొక మహా అవమానంగా భావించినందున అందుకు సంబంధించలేకపోయింది. అందువల్ల ఒక దృఢ నిర్ణయానికి వచ్చిన సీత అన్న వస్త్రాలను ధరించి వాల్మీకితో అయోధ్యకు బయలుదేరింది. సీతను చూడాలని ప్రతి ఒక్కరూ అమిత కుతూహల చిత్తులై ఉన్నందున కోసల రాజ్యం అంతటి నుండి
భారీ సంఖ్యలో ప్రజలు వచ్చి సమావేశమైనారు. నిజానికి సీత యొక్క పవిత్రతా పరీక్షను వీక్షించడానికి బ్రహ్మదేవుని నాయకత్వాన సకల దేవతలతో పాటు ఋషి ప్రముఖులు, నాగులు, సిద్ధులు, మరెందరో దివ్యలోక వాసులు వచ్చారు. చివరగా వాల్మీకి ఆయన వెనుకనే అవనతవదనై దీనంగా చేతులు జోడించి ఉన్న సీత వచ్చింది. ఆమె విశాల నయనాలు అశ్రుతపూరితాలై ఉన్నాయి. ఆమె హృదయంలో శ్రీరాముడు సుస్థిరంగా నెలకొని ఉన్నాడు. ఏమి జరగనున్నదోనని సమావేశమైన ఆ పురుషనులు గుసగుసలాడుతుండగా వాల్మీకి శ్రీరాముని సమీపించి, ఓ దశరథనందన, జనాపవాదానికి భయపడి ఎవరైతే నీవు పరిత్యజించావో ఆ నిష్కలంక ధర్మవర్ధనురాలైన సీత ఇదిగో తన పవిత్రతను నిరూపించుకునేందుకు ఆమె ఇక్కడికి వచ్చింది. అందుకుగాను నీ ఆదేశానికై నిరీక్షిస్తుంది. ఓ రామ, ఎన్నడూ గాని అసత్యం పలికేరుగని నేను ఉద్ఘేషిస్తున్నది ఏమంటే, సీత కనుక లేశమాత్రపు దోషం చేతనైనా సరే కళంకమంటినదైతే నేను ఆర్జించుకుని ఉన్న తపస్సాధన ఫలితాలన్నీ శాశ్వతంగా నిష్ఫలములై పోగాక. నీవు సీత పట్ల ప్రగాఢ అనురాగబద్ధుడు అయినప్పటికీ, ఆమె నిర్దోషితత్వాన్ని దృఢంగా విశ్వసించిన వాడవైనప్పటికీ, జనాభిప్రాయ భీతతో ఆమెను పరిత్యజించావు. సీత యొక్క పరిపూర్ణ పావనత్వాన్ని నా దివ్య దృష్టితో నేను గ్రహించగలను. అందువల్ల ఈ సత్యాన్ని నీకు చాటి చెప్పడం కోసమే నేను వచ్చాను అన్నాడు. తదుపరి భాగంలో మరింత తెలుసుకుందాం. ధన్యవాదాలు.